హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడో ఉన్నాను ఈ గబ్బర్ సింగ్ లో, అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్ లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను, బయట పని చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా, మనం ఈ లక్ష్యాలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్. ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా, మే 11 రిలీజ్ చేశాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆన్యువల్ సినిమా 95 రిలీజ్ అయింది, 95 రిలీజ్ అయింది. 10% సినిమా 7 రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9 నెలలు తల్లే బిడ్డను జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా? ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 months డెలివరీ చేసి బయట అని 10 పిక్చర్స్ని మనం ఇట్లా 10 సినిమా తీస్తే మన పిల్లడు 10th క్లాస్ అయిపోతే 2 సినిమాలు తీసాడు, పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి ఏడు మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు ఎత్తిన సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నా. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లో కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ ఈరోజు ఒక పండగ అవుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఇప్పుడు పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకి ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఇచ్చేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్, మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము ఇంటికి వచ్చేస్తాం. హరీష్ గారు అడగండి సార్, అడగండి. దేవి గారి మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా. అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్ ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది, నిక్కిజమేర్తో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. మన బంగ్లంతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి ఎక్స్ప్రెస్ లో మనం దేవిశ్రీ ప్రసాద్ అనే ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగ్, చాలా మంది దగ్గర కాదండి, ఒకళ్ళు ఇద్దరు టీమ్ లో డైలాగ్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్ లో ఫస్ట్ నీకు నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే నేను లేచి గంతలేసి, అన్న ఇలాంటి నాకు కొంచెం 20 డైలాగ్ కావాలన్నారు. సో గబ్బర్ సింగ్ ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్ లో మనం ఉంటాయి. అతను ఎక్కడికైనా సరే డెఫినెట్ గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ గానే ఆయన స్పీచ్ పవర్ ఉంటే తెలియదు, అప్పుడే షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన ఒక్కనే నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయనే కారణం. పొద్దున్న వేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్తో కూర్చొని 9:30, 10కి వచ్చాను. ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి, గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం 6 నెలలు పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుని 7:30-8 గంటలకు ఆఫీస్లో ఉండేవాడు, నా కోసం వెయిట్ చేసేవాడు. నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం. నేను కాఫీ తాగాను, బూస్ట్ తాగాను, బాగా గుర్తు నాకు. డైరెక్ట్ గారు బూస్ట్ చెప్పండి రా అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న ఈ సీన్ బాగా వచ్చింది, అన్న ఇంకొక డైలాగ్ చెప్పన్నా, ఆ ఉత్సాహంతో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా అని. నిజంగా చెప్తున్నాను, ఒక IPS IAS కి గ్రూప్స్ పుట్టుకోవాలి వెనకాల ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి డబ్బుకున్నట్టుగా నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద కొట్టేసి రాయి అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు. కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం, వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్ అందులో అసలు రిలీజ్ అవటం అంటే ప్రతి ఒక్క అప్పుడు రాజన్న వీళ్ళందరూ మెరాకిల్. 11 మిస్ అయితే 12 చేద్దాం. డిసెంబర్ 22 అండి, నేను బాగా గుర్తు నాకు. పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో వెళ్ళాడు కళ్యాణ్ గారు, కోయంబత్తూరులో దిగారు, పొల్లాచేరి షూటింగ్. సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగొట్టి ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10కి ఎక్కితే 11:30, 12కి ఆయన రిసీవ్ చేసుకుని కరెక్ట్గా మధ్యాహ్నం 12:22 లైట్ గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22వ తారీఖు నాడు యాక్షన్ చెప్పాయి. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ పోయినట్టే. 1 వీక్ అంటే 15 జనవరి స్టార్ట్ చేసినట్టే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు,
ఫిలిం సిటీలో మొత్తం డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ 5 నెలల్లో సినిమా రిలీజ్. అంటే రోజుకు 2-3 గంటలు పడుతున్నాను నేను. బట్ పొత్తున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్, పొత్తున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొత్తున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వల్ వార్నింగ్, పొత్తున ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, రేపు ఈ షాట్ దిగబోతాం. ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రినలిన్ రష్ వల్ల నాకు ఆయనకి ఇంటర్పట్టాయి కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ డ్రోన్స్ షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్ లో కూర్చున్నారు రైతులతో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ అన్న, వీళ్ళందరూ సతీష్ రెడ్డి చేసిన రమేష్ రెడ్డి మా ఏంటి అండి వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కనున్నాడు, మన అభివృద్ధి కోరుకునే వాళ్ళని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ రెడ్డి కానీ, మన విజయ్ కానీ, బొజ్జి బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. అబ్బాబాబా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అవునా, అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు అప్పుడు వారన్నా ఇప్పుడు వచ్చావు మీ దగ్గరికి వచ్చేది, మీ దగ్గరికి వచ్చిందేనండి. ఇంకా నాకు అప్పుడు పుట్టలేదంగా, అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పుడు ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుంది. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకు అన్న నూతన అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను ఏదేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి, ఎట్లా నాకు సినిమా హిట్ అయిన నిర్మాత మిగిలిన అడుగుతాను కదా. నాకు అలవాటు అది. నాకు ఎందుకంటే నిర్మాత అనేది బాగుండాలి. చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది, చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి, సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళే చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటకు రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు ఆడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని వీడు పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5 రోజు వారితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి, డైరెక్టర్లు అందరూ చెప్తున్నాను, మీరు సినిమాలో చేయండి, ప్రొడక్షన్ మేము చేస్తాం, మీరు చేసే ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు, ఇది ఎవరు బ్రెయిన్. అటు సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఓజీ చూస్తుంటే వెనుక వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లా సుజిత్లు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు, హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీశాడంటే ఇది ఏం టాలెంట్, ఎవరబ్బాయి ఇలా దాస్తున్నాడు రావా ఏనా. అందుకని ఇది టాలెంట్, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద, ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి, ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్ పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాకు భారతరత్న కూడా ఇస్తారు. ఆయనకి భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు. కొన్ని లిమిటెడ్ భగవంతుడు ఈ మధ్య మా ఫ్రెండ్ అడిగా ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటన్నా లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడు అన్న, ఉంటాయన్నా తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మళ్ళా అనుకుంటే మనం అంత ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే ఇప్పుడే చెప్పారు మీరు, అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే నేను తమ్ముడు చెప్పాడు కదన్నా, ఈ తిరుపతి దర్శనం చేసుకోరని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్నా. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారు. రమేష్ రెడ్డి గారికి మైక్ ఒక్క రమేష్ రెడ్డి గారు గణేష్ గారు రమేష్ రెడ్డి గారు సో జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు,
మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి ఈ కలెక్షన్ గురించి నాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో #1 ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన తలుచుకోవటం తప్ప ఆయన తలుచుకోవటం ఉండదమ్మా. హరీష్ గారు, సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా జీవించమ్మా అని చెప్పి. అదే మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? ఇందాక చెప్పా కదా డిసెంబర్ అని గుర్తుందా? డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తాయన ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే. నేను 10 మందికి కావాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీద నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్ గా వర్షం పడుతుంటే ఇంకా డైరెక్ట్ గా షాట్ తీసి బ్రేక్ ఇచ్చారు. సార్ ఇందాక మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్ గా ఇంట్లో కొంచెం అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళే అంత ఫైన్ అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద అదేనండి. ఈ డౌట్ చాలా మంది అడిగారు. గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చి షూటింగ్ టైంలో అసలు రూల్స్ పోలీస్ స్టేషన్ కాదు కదా, వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గంట వీళ్ళంటే అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ నో మోర్ పోలీస్ స్టేషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్, ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ రూల్స్ వాడాల్సిన అవసరం. మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కటింగ్ కావాలి కదా, పోలీస్ కటింగ్ వెనకాల అలా చేయించలేదు. సో నేను అలా చూడాలనుకున్నాను. గణేష్ గారు ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు. అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది. అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాపో కాబట్టి తీన్మార్ గబ్బర్ సింగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్? అదే ఇంకా ప్రపంచం కొత్త విషయం ఏదన్నా ఉంటే అసలు ఆయనకి సార్ మీరంట్లో నేనంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎట్లా ఎవరికి ఎట్లా ఉంటే ఆయనకి ఎవరికి తెలియదు. ఆయనకి ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి. అదే డైలాగ్ మీరు అడగనమ్మా తల్లి నువ్వు అడగనమ్మా వెనకాల బ్లాక్ అమ్మ మీరు సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి, ఫ్లాప్ కొట్టాయి. మీకు బాగా నచ్చినటువంటి సినిమా, మెచ్చిన సినిమా ఏదైనా ఉందా? ఏం చెప్తారు? నిజం చెప్పంటావమ్మా? డైరెక్ట్ గా అడిగా నన్ను అడిగా మిమ్మల్ని అడిగాను సార్. గబ్బర్ నాకు మనసుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ. కానీ అది జనాన్ని రీచ్ అవ్వాలా. నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ. గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా. చెప్పే కదమ్మా, హిందువులకు భగవద్గీత ఎంతో, ముస్లిం ఎట్లా ఖురాన్ ఎట్లా, క్రైస్తవులకి బైబిల్ ఎట్లా, పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా. అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా. పవన్ కళ్యాణ్ అభిమాని కదా, నేను భక్తుడిని. సార్ మీరు అదే చెప్పారు సినిమాలు అంటే అందరికి ఛాన్స్ రావాలి కదా అడిగారు. 7 ఏళ్ళు దూరం అవ్వడానికి గల రీజన్ ప్రత్యేకంగా వేరే ఏదైనా ఉందా? చెప్పే కదమ్మా, ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నాం కదా మీరు ఛాన్స్ ఇవ్వండి. హరీష్ గారు ఇప్పుడు దబంగ్ రీమేక్ చేశారు, దబంగ్ 2 కూడా వచ్చింది అక్కడ. అవును, గబ్బర్ సింగ్ తో ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్ లో? ఇప్పుడు సీక్వెల్స్ కొన్న హైప్ వేరే లెవెల్లో ఉంది. డెఫినెట్ గా నేను అదే చెప్పే కదా సార్, మనము కోట్ల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, కొద్ది మంది వస్తారు. రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటుంది, మనం కాదు. కోట్ల మంది రావాలనుకుంటారు, కొద్ది మంది వస్తారు. రీజన్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ కాల్. సో అది రాసి పెట్టుంటే 2, 3, 4 ఏదైనా రావచ్చు. గణేష్ గారు ఒకటేనా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఒళ్ళంతా పులకరించిపోద్ది మీకు. అలాంటి సందర్భం మీ లైఫ్ లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న? ఇప్పుడు సుస్వాగతం షూటింగ్ దగ్గర నుంచి, సుస్వాగతం అప్పటి నుంచి హీరోగా నాకు పరిచయం. ఇద్దరం కమ్ వెల్కమ్ అని బస్సు మీద డాన్స్ చేసేవాళ్ళని. అప్పుడు నేను యాక్టర్ని. అప్పటి నుంచి ఆయనతో స్టార్ట్ అయింది.